సో హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. నెల రోజుల నా యొక్క మిరప పైరులో నేనేం స్ప్రే చేయబోతా ఉన్నాను, అలాగే చాలామంది రైతులు అడుగుతూ ఉన్న సమస్యలు ఏంటిదంటే, ఇవాళ మీ దగ్గర ఒక 5-6 రకాల కాంబినేషన్ తోటి నేను మీ ముందుకు రావడం జరిగింది. ఈ 5 రకాల మందుల గురించి నేను ఎందుకు చెప్తా ఉన్నాను, దేనికి ఏది పనిచేస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒకసారి నా యొక్క పైరుని చూపెడదాము. స్వామి ఒకసారి చూపెట్టు. నెల రోజుల పైరు. సో కింద నుంచి బ్రాంచెస్, ఈ బ్రాంచెస్ లెక్క పెట్టి చెప్పాలంటే మనం చెప్పలేము. ఎలా గనుపులుగా చిట్టాకులతోటి గ్రోత్ అయితే బాగుంది, ముడత అనేది లేదు. మనం లాస్ట్లో నెక్సాన్ కానీ లేదా ఎగ్జిక్యూటివ్ అయితే మనం స్ప్రే చేసాము. ఆ నెక్సాను అది ఎవరైతే చేశారో వాళ్ళది కూడా టోటల్ ఇలాగే ఉండొచ్చు. ప్రజెంట్ ఇది నా యొక్క మిరప పైరు. ఇగుళ్ళు అనేది వచ్చే ఇగురు లేతగా చిట్టాకులతో రావాలి, కానీ వెడల్పు ఆకులతోటి వస్తే సకింగ్ పేస్ట్ ఎక్కువ, ఈ ముడత వైరస్ అలాగే గజ్జి ముడత అనేది బాగా అటాక్ అవుతుంది. ఇలా చిట్టాకులతోటి రావాలి. కనిపిస్తుంది కదా గుట్ట. నేను ప్రతి వీడియోలో గుట్ట ఎందుకు చూపెడతా ఉన్నానంటే, మా యొక్క పొలంలోనే ఉంది, వర్షాలు పడతా ఉన్నవి. ఇప్పుడు వచ్చే సమస్యలు ఏంటిది అనేది కూడా తెలుసుకుందాము. స్వామి ఒకసారి టాకిల్ చూపించండి. ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే మేజర్గా ముడత సమస్య. ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ కావట్లేదని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో వాటి కొరకు మనము ముడతకి, సో ఈ వాతావరణం మబ్బుగా ఉంది, వర్షాలు పడుతుంది కాబట్టి పచ్చ పురుగు అంటే సన్న పురుగులు, తర్వాత ఈ నల్లుల అటాక్, ఎర్ర నల్లి కానీ నల్ల తామర కానీ అటాక్ అయితే కనిపిస్తూ ఉంది. ఎరుపు సమస్య కూడా వస్తూ ఉన్నది, అలాగే వేరుకులుడు సమస్య కూడా వస్తూ ఉన్నవి. దోమ సమస్య, ముడత సమస్య, పురుగు సమస్య, ఎరుకులుడు సమస్య, ఇవన్నింటినీ కలిపి నేనైతే ఏ సమస్య ఉందో నాకు తెలియదు. సో ఒక్కొక్క రైతు నాకు ఇది ప్రాబ్లం ఉంది, అది ప్రాబ్లం ఉంది అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కొరకు మీకు ఏదైతే ఏ ప్రాబ్లం ఉందో అన్ని ప్రాబ్లాలని కనిపెట్టి నేను ఒక్క వీడియోలో ఎపిసోడ్ 5గా మీకైతే తెలియజేస్తా ఉన్నాను. సో ఒక్కసారి దయచేసి రైతులు మీరు పాటించే పద్ధతులు నేను నా యొక్క ఎపిసోడ్ ఫాలో అయితే సరిపోతుంది. మీకు 18 నుంచి 20 ఎపిసోడ్లలో మిరప తోటలో మంచి దిగుబడి అయితే తీపిస్తానని చెప్పి మీతో చెప్పడం జరిగింది. అన్నింటినీ కలిపి సపరేట్ మందులు స్ప్రే చేసుకోవాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో కాస్ట్ను తగ్గట్టే మనము అన్నీ కలిసి ఏదైతే బాగుందో అనేది తెలుసుకుందాము. సో ముందుగా మీకున్న సమస్యల్ని నేను మీకు తెలియజేస్తాను, ఒక్కొక్క దాన్ని చెప్తాను, స్క్రిప్ట్ చేయకుండా చూడండి. థర్డ్ వచ్చేసరికి మన SLR 525 GSP కంపెనీ వాళ్ళది. ఈ SLR అనేది 525 అనేది ఇందులో పైరిప్రాక్సిన్ ఉంటుంది, అలాగే డైఫిన్థ్రాన్ ఉంటుంది. సో దీంతో త్రిప్స్ అటాక్ కంట్రోల్ అవుతుంది. ముడత, దోమ, తెల్లదోమ మేజర్గా, అలాగే పచ్చ పురుగులు ఏమైనా ఉంటే కొంచెం కంట్రోల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, SLR ముడతకి, దోమకి, పురుగుకి, అలాగే తెగుళ్ళు వస్తూ ఉంది. మరి ఏం చేయాలి ఏందనేది అడుగుతూ ఉన్నారు. కాబట్టి మీరేం స్పెల్ వస్తుంది. సో సిస్టమాటిక్ అండ్ కాంటాక్టిక్ ఫంగిసైడ్ ఇండోఫిల్ వారి స్ప్రింట్ అనమాట. ఇది తెగుళ్ళ మందు. సో గుర్తుపెట్టుకోండి, ఇది తెగుళ్ళ మందు. ఇవి రెండు కలిపి ఇందులో కార్బండిజం ఉంటుంది అండ్ మ్యాంకోజబ్ ఉంటుంది ఏది స్ప్రింట్లో. సో ఇవి రెండు నేనున్న సమస్య. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మీకు అది ఉంటే ఇవి రెండు స్ప్రే చేసుకోండి. లేదా ఆల్టర్నేటివ్గా ఇంకేమైనా దేనికి వెళ్దామంటే మనం వచ్చేసరికి చాలా వరకు కూడా సమస్యలు బెస్ట్ అగ్రోసైన్స్ వాళ్ళది రాన్ఫెన్. ఇందులో పైరిప్రాక్సిన్ ఉంటుంది అండ్ డైఫిన్థ్రాన్ ఉంటుంది, డైనోటిఫిరాన్ ఉంటుంది. దోమకి, నల్లికి, పచ్చ పురుగుకి, అలాగే ముడతకి సో బాగా పనిచేస్తుంది అనమాట. సో దీంతో మనము ఈ గరుడ వాళ్ళది జానీ పిప్రోనిల్ అనేది టెక్నికల్ ఉంటుంది, ఈ జానీ. సో జానీ అండ్ రాన్ఫెన్ కానీ లేదా రాన్ఫెన్ సాప్ కానీ స్ప్రింట్ కానీ ఏదైనా తెగుళ్ళు, సో మీకు ఏదైతే సమస్య ఉందో దానికి ఈ జానీలో 18.87 పిప్రోనిల్ లిక్విడ్ ఇది. దీంట్లో కూడా మీరు ఏదైనా నాటివో కానీ లేదా సాపు కానీ స్ప్రింట్ కానీ M45 కానీ ఏదో ఫంగిసైడ్ ఉంటే అవి కలుపుకోండి. లేదు మంచిగా నీట్గా రావాలి, 2 ముడతలు సాఫ్ అవ్వాలంటే ఇవి 2 జానియాను అండ్ రాన్ఫెన్ ఇవి 2 మాత్రం స్ప్రే చేసుకోండి. తర్వాత వచ్చేసరికి ఇక మీకు ఫైనల్లీ ఇంకోటి ఏంటంటే ప్లిజివా. దీంతో త్రిప్స్ కంట్రోల్ అవుతుంది, ముడత కంట్రోల్ అవుతుంది, పురుగులు కంట్రోల్ అవుతుంది. సైనంట్రప్రోల్ కదా, అదే కదా, సైనంట్రప్రోల్ 7.5%, డైఫిన్థ్రాన్ 36%. సో పురుగుకి, దోమకి, ముడతకి, అలాగే సైడ్ బ్రాంచెస్కి
నీటికి రావడానికి ఈ ప్లిజివా సింజెంటా వారి ప్లిజివా ఈ ప్లిజివాలో మనము అదే యూపీఎల్ వాళ్ళది సాఫ్ అండ్ ప్లాంటోమైసిన్. ఈ ప్లాంటోమైసిన్ బ్యాక్టీరియన్ డిసీజ్ని కంట్రోల్ చేస్తుంది. బ్యాక్టీరియాను అంటే మంచి మొక్క నల్లగా నీట్గా రావడానికి ఈ ఏరీస్ వాళ్ళది ప్లాంటోమైసిన్, సాఫ్, అలాగే ప్లిజివా. సో ఇవి 3 కూడా స్ప్రే చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేది ఫైనల్లీ ఇవన్నీ స్ప్రే చేసాము, ముడత నల్లులు కంట్రోల్ కావట్లేదు అనుకున్న వాళ్ళు మన అగ్రిషైన్ వారి నెక్సాను అండ్ నాటివో బేర్ వారి నాటివో. సో ఈ నెక్సాన్ దేనికి పనిచేస్తుంది అంటే ఎర్ర నల్లి, పచ్చ పురుగు, 2 ముడతలు పోయి సైడ్ బ్రాంచెస్ విపరీతంగా గ్రోతింగ్ రావడానికి ఈ నెక్సాన్ అయితే లాస్ట్ ఇయర్ నల్లిని వెంటాడి చంపిందన్నాం కదా, సో అలాగే ఉంటుంది. నేను స్ప్రే చేశాను, లాస్ట్ స్ప్రే నెక్సాన్ స్ప్రే చేశాను కాబట్టి ఈ రిజల్ట్ వచ్చింది మనకు. అండ్ నాటివో, సో ఈ నాటివో బేర్ వాళ్ళది ఇందులో ఏముంటుంది అంటే టెబికోనజోలు అండ్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అనే టెక్నికల్ కలిగి ఉంటుంది నాటివోలో. ఇవి 2 స్ప్రే చేసుకోండి. ఎంతగా ఇవన్నీ కట్టాము కంట్రోల్ కాలేదు, మరి ఏం చేయాలన్న పక్షాన ఇవి 2 స్ప్రే చేసుకోండి. తర్వాత ఇంకా కింద రూట్ డెవలప్మెంట్ కావట్లేదు, ఫంగిసైడ్ బాగా వస్తుంది అండ్ కట్టె పుల్ల లెక్క మధ్యలో ఇరిగి పడతా ఉన్నవి అనుకున్న వాళ్ళు స్వామి ఇటు కూడా చూపించు ఒకసారి. ఈ ఇన్ఫినిటో బేర్ వారి ఇన్ఫినిటో, ఇది ఫ్లూనికా అమైడ్ ఫ్లూవారి ఇన్ఫినిటో. ఈ ఇన్ఫినిటో కింద మొదలలో డ్రించింగ్ చేయొచ్చు, లేదా పైన మొక్క తడిచేంత వరకు స్ప్రే చేస్తే గడ్డి పరక లెక్క అవుతుంది, మధ్యలో కొమ్మలు విరిగి పడతా ఉన్నవి, కాండం విరుగుతూ ఉన్నది అనుకున్నదాన్ని ఇన్ఫినిటో బేర్ వాళ్ళు స్ప్రే చేసుకోండి. తర్వాత ఎవర్ గోల్డ్ ఎక్స్టెండ్ అనేది అదే బేర్ వాళ్ళది ఎవర్ గోల్డ్ ఎక్స్టెండ్ అనేది మొక్కలు చనిపోతూ ఉన్నవి, వడబడిపోతూ ఉన్నవి, రూట్ డెవలప్మెంట్ కావట్లేదు అనుకున్న వాళ్ళు ఈ బేర్ ఎవర్ గోల్డ్ ఎక్స్టెండ్ని కింద మొదలలో వేసుకోండి, సరిపోతుంది. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందా లేదా కాంబినేషన్ ఏమైనా చేంజ్ చేసేయాలా అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ప్రజెంట్ నేను ఇప్పుడు మీకున్న సమస్యలు ఫంగిసైడ్ చెప్పుకున్నాము, తెగుళ్ళ గురించి, పురుగు గురించి చెప్పుకున్నాము, దోమ గురించి, 2 ముడతలు, పై ముడత కింది ముడత, నల్ల తామర గురించి, అలాగే మొక్కలు చనిపోకుండా ఉండడానికి, ఎరుపు సమస్య రాకుండా ఉండడానికి BASF మెటారామ్ పాలిరామ్ కూడా స్ప్రే చేసుకోవచ్చు, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇదైతే నేను మీకు అన్నీ కలిపి ఈ వీడియోలో తెలియజేశాను. కరెక్ట్ ఎగ్జాక్ట్గా 5-6 రోజులలో మందు పడితేనే మిరప తోటను వాడండి, లేకుంటే వదిలేసేయండి. టైం టు 10 రోజులకో 15 రోజులకో స్ప్రే చేస్తే ఆ తోట మీకు చేతికి కూడా అందదన్నమాట. సో ఇది నా యొక్క మిరప తోట అచ్చు గుంజిద్దాం అనుకుంటున్నాను, వర్షం పడతా ఉంది కాబట్టి. ఇదైతే నేను ఇవాళ స్ప్రే చేద్దాం అనుకున్నా, వర్షం పడతా ఉంది. సో రేపటి రోజున స్ప్రే చేసి చూపెడతాను. సో బాయ్ అండి, ధన్యవాదాలు.